మేము పరిచయం చేయాల్సిన అవసరం లేదు కాబట్టి సార్ని మాట్లాడాల్సిన కోరుతున్నాం. జై భీమ్, జై పూలే. సభాధ్యక్షులు శ్రీ బక్కా పరంజ్యోతి గారు, స్టేట్ కోఆర్డినేటర్, ఆల్ ఇండియా బిఎస్పి, ఏఐబిఎస్పి. ఏఐ అంటే ఈ మధ్యకాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నాం. టెక్నాలజీ అన్ని రకాలుగా ముందుకెళ్తాం మన బిఎస్పి. సో A1 బిఎస్పియే కాదు, ఇది ఏఐబిఎస్పి. సో నేషనల్ కోఆర్డినేటర్ గోపీనాథ్ గారు, ఆర్ మునియప్ప గారు, ఎం మునియప్ప గారు, అలాగే మన రాష్ట్ర మరి ఏఐబిఎస్పి అధ్యక్షులు లకే రాజారావు గారు, మరి ఇంకా ఇతర పెద్దలందరికీ కూడా శుభాభివందనాలు. నేను గత సంవత్సరం ఇదే వేదిక మీద నేను బహుజన్ సమాజ్ పార్టీలో చేరాను. ఆ రోజు కూడా నేను స్పష్టం చేశాను, నాకున్నటువంటి అవగాహన ప్రకారం రెండే 2 కులాలు ఈ రాష్ట్రాన్ని వెళ్తున్నాయి. మిగిలిన కులాలన్నీ కూడా మరి రాజకీయ గుర్తింపు లేకుండా బతుకుతున్నాయి. సో దాన్ని అచీవ్ చేయడానికి మరి ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం, క్రిస్టియన్ వర్గాలకి నిజమైన రాజకీయ అధికారం రావాలంటే మరి ఏం పార్టీలు ఉన్నారా అని చూసుకున్నప్పుడు బహుజన్ సమాజ్ పార్టీ ఉంది కాబట్టి దానిలో నేను చేరటం జరిగింది. పరంజ్యోతి గారి నాయకత్వంలో మరి గత సంవత్సర కాలంగా చాలా కార్యక్రమాలు ఈ వివిధ వర్గాలని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ప్రయత్నించాం. సో అందులో భాగంగా బీసీ సమన్వయ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. కులగణన జరపాలని చెప్పి మరి మనం డిమాండ్ చేయడం జరిగింది. వేళ విశేషం ఏంటో కానీ ఆ డిమాండ్ కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంది. కులగణన గురించి ఎవరు కూడా డిమాండ్ చేయలే. ఏ పొలిటికల్ పార్టీ డిమాండ్ చేయనప్పుడు బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణలో ఉండి కూడా కులగణన డిమాండ్ చేయలే. మనం ఇక్కడ డిమాండ్ చేశాం. మరి మీరందరూ అక్టోబర్ 9 నాడు కాంశీరామ్ గారి వర్ధంతి రోజున అన్ని కుల సంఘాల నాయకత్వంలో పెద్ద మీటింగ్ పెట్టడం జరిగింది. మరి మొన్న ఏప్రిల్ 11 నాడు జ్యోతిబా పూలే జయంతి రోజున కూడా అటు బీసీ సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో ధర్నాలు జరిగినాయి, బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో కూడా ధర్నాలు జరిగినాయి. అదే కాకుండా మరి మనం క్రిస్టియన్ కోఆర్డినేషన్ సెంటర్, మరి ఎంత అన్యాయం అంటే ఎస్సీలుగా పుట్టిన కులం ఎప్పుడు పుట్టినా చచ్చినా కులం పోదు. మతం మారితే కులం పోతుందా? నాకు చెప్పండి. మతం మారితే కులం పోతుందా? కులం ఏం చేసినా కులం పోదు. కులం అనేది ఎప్పుడు అట్లానే ఉంటుంది. మరి ఏదైనా చేయండి, మీరు కులం అయితే పోదు. మీరు అమెరికా వెళ్ళండి, అక్కడ కూడా కులం వస్తుంది. చచ్చిపోయినా కానీ సమాధి మీద కూడా కులం ఉంటుంది. అందువల్ల కులం పోయే ప్రసక్తే లేదు ఈ దేశంలో. అసలు ఈ దేశంలో అత్యంత దౌర్భాగ్యమైనది కులమే, వేరే కాదు. అసలు కులమే మన సమస్య. ఈ కులమే మనల్ని అణిచివేస్తుంది. అందువల్ల మరి ఎస్సీ వర్గీకరణ, ఎస్సీ దళిత క్రిస్టియన్లకి అసలు ఏ రకంగా మీరు రిజర్వేషన్ ఎవరు? ఇవేం ప్రభుత్వాలు చెప్పండి? ఇవి మా ప్రభుత్వాలా, మీ ప్రభుత్వాలా? ఈ రోజున ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. అందుకనే దళిత క్రిస్టియన్ల సమస్య కూడా చేపట్టడం జరిగింది. మరి అదే కాదు, ఒక ఎడవల్లిలో దళిత భూముల ఆక్రమణ అన్యాయంగా జరిగితే దాని గురించి గొంతెత్తి చాటడం జరిగింది. విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి కూడా పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించడం, మరి వేళ విశేషం ఏమిటో కానీ మొత్తం మీద దాని ప్యాకేజ్ ఇచ్చి కొంచెం స్లో ప్రాసెస్ చేశారు. ఇట్లా రకరకాల కార్యక్రమాలు అనునిత్యం మన బహుజనుల తరపున పోరాటం జరుగుతూ వచ్చింది. అయితే ఈ మధ్యకాలంలో దురదృష్టవశాత్తు మనం చేస్తున్నటువంటి కార్యక్రమాల వలన మరి సెంట్రల్ కమిటీకి ఏ రకమైన అవగాహన వచ్చిందో తెలియదు, కానీ మీరు కుల సంఘాల మీటింగ్లకు మీరు హాజరు కాకూడదని చెప్పారు. మొన్న 24వ తారీఖు నాడు గత నెలలో ఒంగోలులో మరి ఇక్కడ
ఎస్టీ సమన్వయ కమిటీ కన్వీనర్ కూడా ఉన్నారు, పేరం సత్యం గారు. వారి ఆధ్వర్యంలో మనం పెద్ద ఎత్తున ఎరుకల యానాదుల సుగాలీల మీటింగ్ పెట్టాం. ఒక చిత్రమైన విషయం ఏంటంటే ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఎస్టీలు సగానికి సగం మంది ఏ కులాలైతే ఉన్నాయో, యానాదులు కానీ, ఎరుకలలు కానీ, సుగాలీలు కానీ, మొత్తం ఎస్టీ జనాభాలో సగానికి సగం ఉన్నారు. వాళ్ళకు ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా రిజర్వ్ కాల. మన ప్రెసిడెంట్ గారు లకే రాజారావు గారు ఆయనే చెప్పారు, ఆయనే టేకప్ చేద్దాం ఈ విషయాన్ని. ఆయన ఎక్కడైనా ఏజెన్సీ ప్రాంతం గిరిజనులు, ఆయన ఆ ఏజెన్సీ ప్రాంతం గిరిజనుల నాయకుడు అయినప్పటికీ కూడా ఆయన ఏమన్నాడు, మైదాన ప్రాంత గిరిజనులకు అన్యాయం జరుగుతుంది, దాన్ని ఖచ్చితంగా మనం యాజిటేషన్ చేయాలన్నారు. అసలు యానాదుల నుంచి ఒక్క ఎమ్మెల్యే కూడా మన అసెంబ్లీలో లేరు, ఎరుకల నుంచి అసెంబ్లీలు లేరు, అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యే లేరు, సుగాలీల నుంచి ఒక ఎమ్మెల్యే లేరు. ఇదే కాదు, బీసీలో ఉన్నటువంటి 131 కులాల్లో 7-8 కులాలు తప్పిస్తే మిగిలిన 125 కులాల్లో ఒక్క ఎమ్మెల్యే కూడా అసెంబ్లీలో లేడు. ఏమన్యాయం చెప్పండి. ఎస్సీలో కూడా 2 కులాలు తప్పిస్తే మిగిలిన కులాల నుంచి ఒక్క ఎమ్మెల్యే లేడు ఇంతవరకు, స్వాతంత్రం వచ్చే దగ్గర నుంచి. ఇట్లా మీరు కనుక చూసుకున్నట్టయితే కులపరంగా జరిగేటువంటి అన్యాయం అంతా ఇంత కాదు. మనమంతా బహుజనులం. మనం ఏదైనా టికెట్లు అడిగితే ఏమంటారు, మీకు డబ్బులు లేవు, మీకు టికెట్లు ఇవ్వడం కుదరదంటారు. ఎవరన్నా ఎమ్మెల్యే చేసిన రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీలో మళ్ళీ అతను రెండోసారి ఎమ్మెల్యేని కాని విధంగానే అక్కడ నియంత్రిస్తారు, ఎలిగేషన్స్ పెడతారు. ఎవరిని కూడా రాజకీయంగా ఎదగనివ్వరు. ఈ రకమైనటువంటి సమస్యల మీద ఎప్పుడైతే ఒంగోలులో మీటింగ్ పెట్టామో, మరి ఒంగోలులో మీటింగ్ పెట్టినప్పుడు పరంజ్యోతి గారికి ఏం చెప్పారంటే, మీరు అటువంటి మీటింగ్స్ అటెండ్ కావద్దు, కుల సంఘాల మీటింగ్ అటెండ్ కావద్దు, మన పార్టీ బ్యానర్ లేనిదే అటెండ్ కావద్దు అన్నారు. పార్టీ బ్యానర్ ఎట్లా పెడతారు చెప్పండి. ఇప్పుడు మీరంటే అందరూ సభ్యులుగా ఉన్నారు కాబట్టి మీరు వచ్చారు. అందరూ ఎరుకల మనం దగ్గరికి వెళ్ళాలి, చెంచుల దగ్గరికి వెళ్ళాలంటే అసలు ముందు మన పార్టీ గురించి చెప్పాలి కదా. ఎక్కడో చోట వాళ్ళు జమ చేసుకోవాలి. జమ చేసుకున్నాక అక్కడ కదా బహుజన కాన్సెప్ట్ గురించి, ఐడియాలజీ గురించి ప్రజలకు చెప్పాలి. ఎంత అన్యాయం జరుగుతుందో చెప్పినాక వాళ్ళకి ఇష్టమైతే పార్టీలో చేస్తారు, ఇష్టం కానప్పుడు మనం ఏం చేయలేము. అందువల్ల అది మన నాయకత్వ ప్రతిభ మీద బట్టి ఆధారపడి ఉంటుంది, మన మీద ఉన్న ప్రజలకున్న నమ్మకాన్ని ఆధారపడి ఉంటుంది. ఈ పరిస్థితులు ఏమన్నారు, ఆయన ఇక్కడ నుంచి అటెండ్ కావద్దని చెప్పారు. అటెండ్ కానప్పుడు ఆయన ఏమన్నారంటే, నేను రిజైన్ చేస్తాను, వద్దు సార్ నేను రిజైన్ చేస్తాను అంటూ ఆయన ఏమన్నారంటే, మీ వల్ల నేను ఆగుతున్నా, నేనుండగా మీరు బీఎస్పీలో చేరారు, మరి మీరు ఇంత సీనియర్ ఆఫీసర్ ఉండి చేరితే నేను మీకు చెప్పకుండా వెళ్ళటం అనేది భావ్యం కాదు, కాబట్టి నేను ఉంటున్నా, మీరు ఆలోచించండి అంటే నేను చెప్పా కొన్నాళ్ళు ఆగండి అని చెప్పాను. ఆగండి అని చెప్పి నేను వీళ్ళు ఎవరికైతే చెప్పాలనో వాళ్ళందరికీ పైన చెప్పాను. పైన చెప్పినప్పుడు ఏ రకమైన స్పందన లేదు. ఆయన రిజైన్ చేశారు. కొన్ని రోజులే ఆపగలిగారు ఆయన రిజిగ్నేషన్. ఆ తర్వాత రాజారావు గారు రిజైన్ చేశారు. రిజైన్ చేసినప్పుడు నేను ట్విట్టర్లో బెహెన్జీకి నేను మెసేజ్ పంపించాను. చూడండి, ఇద్దరు సీనియర్ నాయకులు, పరంజ్యోతి గారు 3.5 సంవత్సరాలు అధ్యక్షులుగా చేశారు. మరి ఆయన ఫస్ట్ టైం సౌత్ ఇండియాలో ఎమ్మెల్యే అయింది మన లకే రాజారావు గారు బీఎస్పీ తరఫున. ఇదే బీఎస్పీ తరఫున మీరు టికెట్లు ఇచ్చారు, ఇంద్రకరణ్ రెడ్డికి ఇచ్చారు, రకరకాల వ్యక్తులకు ఇచ్చారు. వాళ్ళేమో ఎలక్ట్ అవుతారు, వెంటనే పార్టీలో జాయిన్ అయిపోతారు. వేరే రూలింగ్ పార్టీలు వాళ్ళు ఓన్లీ ఎలక్షన్ కోసం, బీఫామ్ కోసమే మన పార్టీలోకి వస్తారు. మరి ఆయన ఎప్పుడో 2004 నుంచి 2009 వరకు ఎమ్మెల్యే ఉన్న వ్యక్తి ఇంతవరకు ఏ పార్టీలో చేరలా. చూడండి, అది ఎక్కడన్నా సాధ్యమా? ఈ రోజున్న రాజకీయాల్లో అసలు లీడర్లు ఇట్లా ఉంటారు? ఇట్లాంటి లీడర్స్ ఉంటారా? ఒక్కళ్ళు చెప్పండి నాకు, ఇటువంటి లీడర్ని చూపించండి. ఈ వర్గాల నుంచే ఎలాంటి లీడర్లు ఉంటారు కూడా. అటువంటి లీడర్ రిజైన్ చేసినప్పుడు నేను ఆమెకు మెసేజ్ పెడితే నాకు మళ్ళీ ఎంపీ మాట్లాడి మీరు ట్వీట్ చేశారు, మరి ఇద్దరు వెళ్ళిపోయారు, రిజైన్ చేసిన వాళ్ళతో మాట్లాడడం అన్నాడు. మరి ఎవరితో మాట్లాడతారు? రిజైన్ చేసిన వాళ్ళతో మాట్లాడకపోతే పక్కన పార్టీలు ఏం చేస్తున్నాయి? ఇప్పుడు యనమల రామకృష్ణుడు ఉన్నాడు, పెద్ద లెటర్ చంద్రబాబు నాయుడుకి రాశాడు, మాకు అన్యాయం జరుగుతుంది, మీ కేవీ చౌదరి, ఎప్పుడు కూడా కేవీ రావు పక్కన చౌదరి లేదు, కేవీ రావు చౌదరి మరి కాకినాడ ఎస్సీజెడ్ని మరి అతను అమ్మాడు, అతనికేమో మీరు సాయం చేస్తారు, మరి యాదవుల గురించి పట్టించుకోడు అన్నాడు యనమల రామకృష్ణ.
యనమల రామకృష్ణుడిని ఆయన బహిష్కరించాడా పార్టీలో వచ్చి? చేయలేదే, మంత్రాలు చేశారు. ఇంతకీ చిత్రం ఏంటి? యనమల రామకృష్ణుడి యొక్క కూతురు ఎమ్మెల్యే, అల్లుడు ఎంపీ, తర్వాత వియంకుడు ఎమ్మెల్సీ, ఇన్ని పదవులున్నా ఆయన క్వశ్చన్ చేసిన ఆయన మీద క్రమశిక్షణ చర్య లేదు. మీరు హాజరైతే క్రమశిక్షణ చర్యలు చేస్తారు అంటే ఏమిటి జరుగుతుంది? దీని వెనకాల ఏం జరుగుతుందని చూస్తే మన గోపీనాథ్ గారు చెప్పింది మనకు అర్థమైపోతుంది. ఈ సౌత్ ఇండియా మీద బీఎస్పీ పార్టీకి, మాయావతి గారికి ఏమాత్రం ఇంట్రెస్ట్ లేదు. మీరు పడి చావండి, మీరు కట్టు బానిసలు, మా మాట వినాలి. గ్రామాల్లో కట్టు బానిసలమే, గ్రామాల్లో దూరంగా ఉంచారు. పార్టీలో కూడా అట్లనే ఉండాలా? మరి రాజకీయం అంటే ఏంటి? పడి ఉండటమా, పోరాటం చేయటమా? చెప్పండి మీరే. ప్రశ్నించాలి కదా. ప్రశ్నించినప్పుడు రాజకీయాల్లో ఎందుకు చెప్పండి? ఇప్పుడు నేనేం మాట్లాడకుండా గమ్ము నుండి వెళ్ళిపోతే ఏం ఉపయోగం చెప్పండి? ఎవరికి ఉపయోగం? అందువల్ల ఈ రోజున నాకు ఆయన అడిగితే నేను చెప్పాను, రిజైన్ చేసిన వాళ్ళతోనే మనం మాట్లాడాలా, తెలుసుకోవాలా, ఏం జరుగుతుందో తెలిస్తే. కొంతమంది వెళ్ళరు అంటే అట్లేం కాదు, మా పాలసీ మాట్లాడడం అన్నారు. తర్వాత ఆయన అడిగాడు నన్ను, బీసీ సమన్వయ కమిటీలు అన్నీ పెట్టారు కదా, మీరు ఎంతమంది చేరారు? క్రిస్టియన్ కోఆర్డినేషన్ కమిటీ అని పెట్టారు, ఎంతమంది చేరారు? ఇట్లా రకరకాల వ్యక్తులు ఎంతమంది చేరారు అన్నాడు. నేను చెప్పాను, నేనేం పెద్ద కెరిస్మాటిక్ పర్సన్ ఎన్టీఆరో లేకపోతే చిరంజీవో కాదు. నేను జిల్లా అనంగానే జనాలు రావటానికి నేను అంత గొప్పవాడిని ఏం కాదు. నేను నా ప్రయత్నం నేను చేస్తా, నేను మాట్లాడతా, నా సమయాన్ని వెచ్చిస్తా. కాంశీరామ్ గారు ఏం చెప్పారు? 3 టీలు చెప్పాడు ఆయన. ఏంటా 3 టీలు? టాలెంట్, టైం అండ్ ట్రెజర్. నా టాలెంట్ ఏదో నేను చూపిస్తా, నా తెలివితేటలు ఏదో నేను చూపిస్తా, టైం స్పెండ్ చేస్తా, నాకున్న డబ్బులు ఏదో నేను ఖర్చు పెడతా. ఈ 3 నేను చేస్తా. ఎంతకాలం వీలైతే అంతకాలం చేస్తా. ఆ కాంశీరామ్ మార్గాన్ని పాటిస్తా. ఎంతమంది వస్తే అంతమంది వస్తారు. ఇందులో దీని గురించి టెన్షన్ ఏం పడక్కర్లా. నేను రేపొద్దున ఎమ్మెల్యే అయిపోవాలా, ఎంపీ అయిపోవాలా, కోట్ల డబ్బులు సంపాదించాలనే ధోరణితో నేను రాజకీయాల్లోకి చేరలా. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు జరుగుతున్న అన్యాయాన్ని దృష్టిలో పెట్టుకుని నేను చేరినప్పుడు ఎంతమంది వస్తే అంతమంది వస్తారు. ఇది ఇంకా వస్తారు కూడా, వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా చాలామంది మిత్రులు నన్ను అడుగుతూ ఉంటారు, వాళ్ళు చెప్తూ ఉంటారు, నువ్వు ప్రతి జిల్లాలో ఒక పార్టీ ఆఫీస్ పెట్టండి, నెలకు 15,000 20,000 మేము కంట్రిబ్యూట్ చేస్తాం, రెంట్ ఇస్తాం. ఆ రెంట్ని పెట్టుకుని వాళ్ళని పార్టీ ఆఫీస్ నడుకోమనండి, బ్యానర్ పెట్టుకోమనండి, మీకు గుర్తు పెట్టుకోండి. అసలు ఇక్కడ బహుజనులకు ఒక పార్టీ ఉందని చూపించండి ప్రతి విలేజ్, ప్రతి జిల్లాలో అంటున్నారు. ఉందా మరి ప్రతి జిల్లాలో మనకి పార్టీ ఉనికి ఉందా? ఉనికి కావాలని చెప్పి మిత్రులు చెప్తున్నారు. అంతమంది రెడీగా ఉన్నారు, వాళ్ళకు వాళ్ళే కంట్రిబ్యూట్ చేస్తారు. ఎప్పుడైతే ఒక సంవత్సరం ఒక జిల్లాలో ఒక పార్టీ ఆఫీస్ పెట్టగలిగి ప్రూవ్ చేస్తే ఆటోమేటిక్ ఇప్పుడు ఇక్కడ కలవడానికి ఒక ప్లేస్ కావాలి. ఇదే మనకు పార్టీ ఆఫీస్ ఉందనుకోండి, ఇలాంటి పార్టీ ఆఫీస్ ఎంత గొప్పగా ఉంటుంది చెప్పండి. పైన ఏమో రూములు ఉంటాయి, కిందేమో మీటింగ్ ఉంటుంది, మనకు ఒక క్యాంటీన్ ఉంటే వాళ్ళే కదా అట్లా పార్టీలన్నీ నడుపుతున్నారు. చంద్రబాబు నాయుడు టీడీపీ నడిపినా, జగన్మోహన్ రెడ్డి వైసీపీ నడిపినా వీళ్ళంతా అన్ని అరేంజ్మెంట్స్ ఉంటాయి అక్కడ. మనకేమన్నాయి చెప్పండి అరేంజ్మెంట్స్? మీరు తంటాలు పడి మీరు జేబులో పైసలు తెచ్చుకుని రావాలా? మరి ఇక్కడ ఏదన్నా పెడితే భోజనం అది కూడా ఎంత 50 రూపాయలు 55 రూపాయలు చాలా జాగ్రత్తగా ఖర్చు పెడతారు పరంజ్యోతి గారు. ఎక్కడ పైసలు వేస్ట్ కానీ ఎవరు వేడి భోజనం పెట్టేస్తారు. 50 రూపాయలు లేకపోతే 60 రూపాయలు, 60 రూపాయలతో మనం గడుపుకుంటూ వస్తున్నాం. అందువల్ల ఇట్లా పార్టీని వెంటనే కార్యకర్తలు వందలాదిగా చేరడు. మీరు నన్ను అంటున్నారు కదా, నేను వచ్చి 1 year కూడా కాలేదు, మీరు 40 సంవత్సరాల నుంచి ఎంతమంది మీ పార్టీలో చేరారని అడిగాను. నేను అడిగాను. మరి అడగకపోతే ఏంది? నేను ఇది ప్రశ్నించకపోతే నేను ఎందుకు చేరాలా పార్టీలో? నేను కూడా గమ్మును కూర్చుని అలాగే సార్ అంటే ఎందుకు నేను చేసేది? ఎవరి కోసం చేయాలా? ప్రజల కోసం పార్టీనా, పార్టీ కోసం పార్టీనా? నాకు చెప్పండి. ఇది ప్రజల కోసం కదా పార్టీ. ఈ పార్టీలు డెమోక్రసీలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. అసలు డెమోక్రసీలు అంటేనే రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు. అయితే ఈ రోజున రాజకీయ నాయకులే మనకు పెద్ద సమస్యలు అయ్యారు. ఇప్పుడు సమస్యలు ఏం లేవు, ఈ రాష్ట్రంలో సమస్యలు ఏమీ లేవు. ఏమైనా ఉన్నదంటే సమస్య? ఏమన్నా ఏ సమస్య ఉన్నా దానికి కారణం ఎవరు చెప్పండి?
రాజకీయ నాయకుడే పెద్ద సమస్య ఈ రోజున. ఈ రాజకీయ నాయకుడి సమస్య తీర్చాలంటే మన పార్టీలే మనమే చేయగలం. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజున మన రాష్ట్ర అసెంబ్లీని తీసుకుంటే చూడండి, మన క్యాబినెట్ చూద్దాం. క్యాబినెట్లో దాదాపుగా 40% ప్రజలకి క్యాబినెట్లో స్థానమే లేదు. ఈ రాష్ట్రంలో 4 కులాలు క్యాబినెట్లో మంత్రులుగా ఉన్నారు. ఓసీల నుంచి, బీసీల నుంచి 7 కులాలే ఉన్నాయి. 4, 7, 11. ఎస్సీ నుంచి 2 కులాలు 13, ఎస్టీ నుంచి ఒకే ఒక కులం 14 కులాలే ఈ రోజున రాష్ట్ర అసెంబ్లీలో ఉన్నాయి. మనకు ఎన్ని కులాలు ఉన్నాయి? 242 కులాలు. 242 కులాలలో కేవలం 14 కులాలకే మంత్రులు ఉన్నారు, వేరే వాళ్ళకి లేదు. మీరు ఇంకో కులం మంత్రి దగ్గరికి వెళ్తే ఎవడన్నా మాట్లాడతాడా మీతో? చెప్పండి నాకు. మంచిది చూద్దాం అంటాడు, మళ్ళీ కలుద్దాం అంటాడు, అంతేనా? ఈ రోజున నిరుద్యోగుల సమస్య చాలా దారుణంగా ఉంది. మన పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 పరీక్షలు నిర్వహించింది. గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు బయోమెట్రిక్ పెడతామని చెప్పారు. బయోమెట్రిక్ లేకుండా పరీక్షలు నిర్వహించారండి ఈ ఫిబ్రవరి 25, 2025లో. అసలు బయోమెట్రిక్ అంటే టెక్నాలజీ వాడాలి కదా. రిక్రూట్మెంట్ అంటే టెక్నాలజీ వాడితేనే కదా న్యాయంగా ధర్మంగా ఉండేది, ఒక ట్రాన్స్పరెన్సీ ఉండేది. మరి ఏమంటాడు ఆయన చంద్రబాబు? మొన్నటిదాకా హైటెక్ అన్నాడు, ఇప్పుడేమంటున్నాడు? డీప్ టెక్ అంటున్నాడు. P4 అంటాడు ఆయన. మరి స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 అంటాడు. అమరావతిలో పెద్ద పెద్ద టవర్స్ కడతానంటాడు. ఇక్కడేమో పూర్ పీపుల్కి, పేదలకి ఇళ్ళు లేవు. కానీ ఈయన పెద్ద అసెంబ్లీ కాదు. ఎందుకు పెద్ద అసెంబ్లీ చెప్పండి నాకు? ఈ అసెంబ్లీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల యొక్క బూత్ పురాణం ఏంటానికి అంత పెద్ద అసెంబ్లీలు మనకి చెప్పండి. మామూలు రూమ్ చాలు కదా, ఇప్పుడున్న అసెంబ్లీ చాలదా? ఎందుకు కట్టాలి? ఎవరి కోసం కట్టాలా? ఈ టవర్స్ అన్ని ఎవరి కోసం? సో మామూలు బయోమెట్రిక్ లేకుండా ఎట్లా ఆయన చేస్తాడు? పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎట్లా నోటిఫికేషన్లో పెట్టి ఎట్లా బయోమెట్రిక్ లేకుండా చేస్తుంది? బయోమెట్రిక్ అంటే మీకు తెలుసో లేదో, ఫింగర్ ప్రింట్ తీసుకుంటారు. ప్రతి రాసేవాడి ఫింగర్ ప్రింట్ ఉంటుంది, ఆ రికార్డ్ అవుతుంది. సో దట్ వేరేవాడు ఎవరు రాయటానికి లేదనమాట. అంటే ఏవో అవకతవకలు చేయడానికే బయోమెట్రిక్స్ అవాయిడ్ చేశారా? ఏదో అవకతవకలు చేయాలా అంటే మీకు కావాల్సిన వాళ్ళకి ఇవ్వాలా? 80,000 మంది విద్యార్థులు రాశారు ఆ గ్రూప్ 2 ఎగ్జామ్. ఈ రోజున FRO ఎగ్జామ్ కూడా ఉంది. ఈ FRO ఎగ్జామ్ కూడా మరి బయోమెట్రిక్ లేకుండా నడిపించేటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే ఎవరి క్వశ్చన్ పేపర్, ఎవరి ఆన్సర్ షీట్ అయినా మార్చొచ్చు కదా. అన్యాయం జరగదని ఏమైనా చెప్తారా? ఏమైనా పబ్లిక్ సర్వీస్ కమిషన్లో అన్యాయం జరగదు, అవినీతి జరగదు అని ఏమైనా ఉందా? చెప్తారా? ఎవరైనా గ్యారెంటీ ఇస్తారా? ఉంది కదా, ఆల్రెడీ కేసు కూడా రిజిస్టర్ చేశారు. అవినీతిపయం చేశారని చెప్పి అరెస్టులు చేయడానికి సిద్ధమయ్యారు కదా, అరెస్టులు కూడా చేసినట్టున్నారు. అంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ సరిగ్గా నిర్వహించలేదని తేలిపోయింది కదా. తేలిపోయినప్పుడు ఈ బయోమెట్రిక్ విధానాన్ని ఎందుకు చంద్రబాబు నాయుడు అట్లా చేస్తున్నాడు? ఎవరు దాన్ని ప్రశ్నిస్తారు చెప్పండి? ఈ రోజున ఎవరండి దాన్ని ప్రశ్నించేది? వైసీపీ ప్రశ్నించిందా? మరి బీజేపీ ప్రశ్నించిందా? జనసేన పవన్ కళ్యాణ్ ప్రశ్నించాడా? మరి ఎవరు ప్రశ్నించకపోతే 80,000 విద్యార్థుల భవిష్యత్ ఏమిటి చెప్పండి? మీరు ఇచ్చేది 200 కావచ్చు, 300 కావచ్చు ఉద్యోగాలు. 300 న్యాయంగా ధర్మంగా ఇచ్చాం, రూల్స్ ప్రకారం ఇచ్చామని చెప్పాలి. దానికి తోడు ఈ మధ్య ఎంత అన్యాయం చేస్తున్నారంటే కమ్మారెడ్లకు రిజర్వేషన్ పెట్టారు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో. తెలుసా మీకు కమ్మారెడ్లకు రిజర్వేషన్ ఉందని? చాలామంది స్టూడెంట్స్ చెప్తారు. ఎస్సీ స్టూడెంట్స్ నాకు ఆంధ్ర యూనివర్సిటీలో కలిశారు. ఎస్టీ స్టూడెంట్స్, సార్ రిజర్వేషన్ మీకు ఉన్నాయి, మీకు మెరిట్ లేదు, మీరు సెలెక్ట్ అవుతున్నారు అంటున్నారు. వాళ్ళకి ఏం ఆన్సర్ ఇవ్వాలని అడుగుతున్నాడు. ఎంత అమాయకంగా ఉన్నారో చూడండి ఎస్సీ ఎస్టీ విద్యార్థులు, బీసీ విద్యార్థులు. అంటే రిజర్వేషన్ తీసుకోవడం పాపంలాగా ఫీల్ అవుతున్నారు వాళ్ళు. ఎందుకంటే ఎవడో ఒకడు ప్రశ్నిస్తున్నాడు, నీకు తక్కువ మెరిట్ ఉంది, నీకు సీట్ వచ్చిందని. ఇప్పుడు కమ్మారెడ్లకున్న రిజర్వేషన్లో ఎస్సీల కన్నా, ఎస్టీల కన్నా, బీసీల కన్నా తక్కువ మార్కులు వచ్చినా వాళ్ళకి మెడిసిన్ సీట్లు వస్తున్నాయి. తెలుసా ఈ విషయం మీకు? ఇదేదే పేపర్ అయినా రాసిందా? కమ్మారెడ్లకి రిజర్వేషన్ ఉందని ఏ పేపర్ అయినా రాసిందా? ఎందుకు రాస్తారు ఈ పేపర్లు? ఎవరే చెప్పండి. కమ్మారెడ్లవే పేపర్లు, వాళ్ళు ఎందుకు రాస్తారు చెప్పండి. ఈ విషయం ఎవరు చెప్తారు మనకి చెప్పండి? ఎక్కడ చర్చిస్తారు చెప్పండి? చేయటానికి ఎవరో ఒక మనిషి ఉండాలా, దానికో ఏదో వేదిక ఉండాలి, ఏదో పార్టీ ఉండాలా. ఈ దృష్టితోనే గత సంవత్సర కాలంగా
పరాంజ్యోతి గారి నాయకత్వంలో, రాజారావు గారి నాయకత్వంలో మొత్తం ఆంధ్రప్రదేశ్లో చాలా విషయాలు ప్రశ్నలు రేకెత్తించాం, విమర్శించాం. అరణ్య రోదనే కావచ్చు కానీ చేశాం. చేయటానికి ఎప్పుడైతే ఇలాంటి మీటింగ్లో ఎరుకల యానాదులు దాదాపుగా వాళ్ళకి ఇంతవరకు మైదాన ప్రాంత ఎస్టీలకి రిజర్వ్డ్ సీట్లు లేవని క్వశ్చన్ చేసి అటువంటి మీటింగ్ అటెండ్ కానప్పుడు అక్కడ ఉండి ప్రయోజనం లేదు. కాబట్టి ఏం చేయాలని ఆలోచించాను. ఇద్దరిని ఆపాను, పైన వాళ్ళని సమాధానపరచడానికి చూశాను. మరి నేను బయట నుంచి ఏమనుకుంటారు, ఈయనేదో పెద్ద ఆఫీసర్ కదయా, ఈయన ఏం చేశాడు, ఇట్లా జరుగుతుంది అనేటువంటి అభిప్రాయం వస్తుంది జనాలకి. నేను కూడా బాధ్యతగా వ్యవహరించాలి, ట్రై చేస్తాను. వీలు కాలన్నప్పుడు ఏం చేయాలి చెప్పండి. ఈ ప్రశ్నించడానికి అవకాశాన్ని ఎందుకు కోల్పోవాలి చెప్పండి. ఎవరైనా కానీ దానికో వేదిక కావాలా, ఆలోచించాం. చెప్పారు నాకు పరంజ్యోతి గారు, ఇది ఇట్లా ఉంది సార్, అక్కడ ఏఐబిఎస్పి అని పెట్టారు. అదే భలే ఉంది, ఆ పేరు మాత్రం బాగుంది, నాకు నచ్చింది. ఏఐబిఎస్పి ఎక్సలెంట్ నేమ్. ఎందుకంటే బహుజన ఉద్యమాన్ని మేము కొనసాగిస్తాం. మేము ఎవరికి పోటీ కాదు. బిఎస్పి ఉద్యమం బిఎస్పి చేయనివ్వండి. ఏఐబిఎస్పి మాత్రం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు, ముస్లింల గురించి, ఇంతవరకు ముస్లింల గురించి ఒక ఉద్యమం చేయాలి. మనం చేస్తాం, ముస్లింల కోసం పనిచేస్తాం. ఈ రోజున ముస్లిం జనాభా ఎంత ఉందంటే కమ్మారెడ్ల కన్నా ఎక్కువ ఉంది ముస్లిం జనాభా. కమ్మారెడ్ల కన్నా ముస్లిం జనాభా ఎక్కువ ఉంది. ఈ రోజున ముస్లింలకు ఒక మంత్రే ఉన్నాడు. జనాభా దామాషాబత్తులో 2 ఉండాల మంత్రులు. మరి కమ్మ పాపులేషన్ 3.31. మన క్యాబినెట్ ఎంత అండి? 25 మంది ఉన్నారు. 25 మందిలో 3.31 అంటే ఎంతమంది మంత్రులు ఉండాలి మీరు చెప్పండి? 3.31 25 × 3.31 అంటే ఎంత? 0.75 ఒక్కళ్ళే మంత్రులు ఉండాలి. కాదంటారా? రెట్లు ఎంతమంది ఉన్నారు? 4.82 4.82. వాళ్ళు ఎంతమంది ఉండాలా? ఒకళ్ళే మంత్రి. మరి బీసీలు ఎంతమంది ఉన్నారు? 52%. ఎవరి లెక్కలు చెప్తున్నాను మీకు? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం హయాంలో చేసిన లెక్కలే చెప్తున్నాను, నా సొంత లెక్కలు కాదు. 52 మంది అయితే ఎంతమంది బీసీలు మంత్రులుగా ఉండాలి చెప్పండి? 25లో సగం 12, 13 మంది ఉండాలి. ఎంతమంది ఉన్నారు? 8 మంది ఉన్నారు. 8 మందిలో 4 మంత్రుల భార్యలు కానీ భర్తలు కానీ కమ్మవాళ్లే. వింటున్నారా? కమ్మ మంత్రులు ఎంతమంది ఉన్నారు ఈ రాష్ట్రంలో? 5 ఉన్నారు. 5 ఉండాల్సింది ఎంతమంది? 1. ఆ 4 మంత్రి పదవులు ఎవరికి ఇవ్వాలా? బీసీలకు ఇవ్వాలా. ఇది బీసీలు గమనించాలా. ఎస్టీలకు 2 మంత్రి పదవులు ఇవ్వాలా, ఎస్టీలు గమనించాలా. ఎస్సీలకి 4 మంత్రి పదవులు ఇవ్వాలా, ఎస్సీలు గమనించాలా. జనాభా దామాషానే, నేనేం కొత్తగా ఏం అడగట్లే. అడగకపోతే ఎస్టీలకు కూడా మంత్రి ఉండడు. ఏదో 1 తప్పదు కదా అని 1 ఇచ్చారు. రెడ్లకి ఎంతమంది ఉన్నారు? మంత్రులు ఎంతమంది ఉన్నారు? 3 ఉన్నారు. ఎంతమంది ఉండాలా? 1 ఉండాలా. కాపుల వరకు దాదాపుగా ఓకే. కాపులది వాళ్ళది 9.6%. అంటే దాదాపుగా 10 మంది, 3 మంత్రులు ఉండాలని 4 ఉన్నారు, 1 ఎక్కువ. అంటే మన సీట్లన్నీ ఎవరు కొట్టేస్తున్నారు చెప్పండి? మన మంత్రి పదవులు ఎవరు కొట్టేస్తున్నారు? వాళ్ళు ఏమంటున్నారు? మంత్రి పదవి ఇచ్చా అన్నారు, ఇవ్వట్లే. తీసుకుంటున్నారు వాళ్ళు మన మంత్రి పదవులు. మనకు మంత్రి పదవులు ఇవ్వట్లా, తీసుకుంటున్నారు. మీ మంత్రి పదవి తీసుకుంటా, బీసీ మంత్రి పదవులు తీసేసుకుంటా, ముస్లిం మంత్రి పదవులు తీసేసుకుంటా, ఎస్సీ మంత్రి పదవులు తీసేసుకుంటా, ఎస్టీ మంత్రి పదవులు తీసేసుకుంటా. అంటే ఏంటి? అంతా సర్వం స్వాహ. ఈ 2 కులాల ప్రభుత్వాలు మన యొక్క హక్కుల్ని, మన సంపదని, సర్వాన్ని స్వాహ చేస్తుంది. ఇది గమనించాలి, ఇది మనం తెలుసుకోవాలి, దీన్ని ప్రశ్నించాలా. ఈ రకంగా
దాదాపుగా 10-12 కులాలు తప్పిస్తే ఈ రోజున అసెంబ్లీలో స్థానమే లేని పరిస్థితుల్లో మరి మనకి ఎంత బాధ్యత ఉంది చెప్పండి. ఈ విషయాలన్నీ మనం ఒక్కొక్కళ్ళు 100 మందికి చేరవేయాలి. ఒక్కొక్కళ్ళు 100 మందికి చేయాలి. ఇక్కడ 500 మంది ఉంటే 50,000 మందికి వెళ్ళాలి. ఆ దృష్టితో మనం పనిచేయాలి. ముందు ఇన్ఫర్మేషన్ పంచుదాం, విషయం చెప్దాం. ఈ విషయం చెప్పడానికి రాజ్యాధికారం లేని కులాలు ఈ రోజున నిరసన వ్యక్తం చేయాలి. రాజ్యాధికారం రాని కులాలు, ఎస్సీలకి సీట్లు ఉన్నాయి కానీ రాజ్యాధికారం లేదు. కరెక్టా కాదా చెప్పండి. మీరు ఏమన్నా ఎస్సీ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే పని అవుతా, కమ్మ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే పని అవుతానా చెప్పండి. మీరు కమ్మ ఎమ్మెల్యే, ఆ ఎస్సీ ఎమ్మెల్యే కూడా కమ్మ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాలి. లేకపోతే ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి కమ్మ లీడర్ని ఎంట పెట్టుకుని వెళ్తే కానీ పని కాదు. కరెక్టా కాదా చెప్పండి. ఎస్టీ ఎమ్మెల్యే పెడితే పని అవుతా, పని కాదు. మళ్ళీ కమ్మ ఎమ్మెల్యే దగ్గర ఈ ప్రభుత్వం, ఆ ప్రభుత్వం అయితే రెడ్డి, సజ్జల రామకృష్ణ రెడ్డి, విజయసాయి రెడ్డి, రెడ్డి అయితే మాత్రం కానీ పని కాదు. ఇక్కడ ఆల్ ఇండియా సర్వీసులు లేవు. ఇప్పుడు ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఎఫ్ఎస్లు లేవు. ఇప్పుడు ఉన్నదేంది రెడ్డి కమ్మ సర్వీస్లే. ఎవరైనా కానీ రెడ్డి సర్వీసా కమ్మ సర్వీసా? ఆల్ ఇండియా సర్వీస్ పోయింది. ఈ సిఎస్ పోస్టులు, డీజీ పోస్టులు, ఇన్ఫర్మేషన్ కమిషనర్లు, అన్ని కమిషనర్ల పోస్టులు కూడా ఆ కులాలకే ఇస్తున్నారు, రెడ్డి కమ్మలకే. పొరపాటున ఎవరికైనా బీసీ ఇస్తే, ఎస్టీకి ఇస్తే మేము ఎస్టీకి ఇచ్చామని పెద్ద అక్షరాలతో రాస్తారు. ఒక ఎస్టీ మహిళ నన్నయ్య యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అయిందని పెద్దగా ప్రచారం చేశారు. ఎరుకల సామాజిక వర్గానికి చెందినటువంటి మహిళను వైస్ ఛాన్సలర్గా మేము చేశాం. అంతేనా? మనం అనుకుంటా అవును కదా పాపం చాలా ఇది ఇస్తున్నారని. ఆ ఎరుకల మహిళ మీద మళ్ళీ వేరే వాళ్ళకి, వేరే ఎస్టీలకి కొంచెం కోపం. అరే అసలు వాళ్ళు కాదు గుంజుకుపోయేది, ఎస్టీ మహిళ, ఎరుకల మహిళ గుంజుకుపోవట్ల, మన అన్నీ వాళ్ళు గుంజుకుపోతున్నారు. కమ్మారెట్లు ఉన్నది కేవలం 8% ఈ రాష్ట్రంలో. 92% పోస్టులన్నీ మనకే రావాలి. 92%. ఇది గుర్తుపెట్టుకోవాలా. మనది 92%. మనమంటే మిగిలిన వాళ్ళు అందరినీ కలుపుకోండి, ఏ పర్లేదు. కోమట్లను కలుపుకోండి, బ్రాహ్మణులను కలుపుకోండి, ఏం కాదు. అందరినీ కలుపుకోండి. ఆ ఇద్దరు తప్ప మనకి 92% పోస్ట్. అందుకని ఎక్కడన్నా మీరు ఎవరన్నా ఎస్సీ మహిళకి ఇచ్చారనో, బీసీ అధికారికి ఇచ్చారంటే ఓ పొంగకండి. పొంగేది ఏం లేదు. ఏదో దోపిడీ చేస్తూ ఒకటి అలా చెప్తారు. అందువల్ల ఈ రోజున ఈ విషయాలన్నీ మనం చేరవేయాలంటే, మనం ప్రజలకి చెప్పాలంటే మనం అందరం కూడా ఇదే ఉద్దేశంతో పనిచేయాలి. టెక్నాలజీ చాలా గొప్పది, ఇది పెద్ద రివల్యూషన్. ఒక్క మాట ఒక్క మనుషుల్లోకి వెళ్ళిందంటే ఒక నిరసన చేయటానికి ఒక మార్గాన్ని ఎంచుకోండి. సైలెంట్గా నిరసన చేసేటువంటి మార్గాన్ని ఎంచుకోండి. నేను దీనికి స్ఫూర్తిగా పెరియార్ సంగతి చెప్తా. పెరియార్ తెలుసా మీకు? పెరియార్ చాలామందికి తెలిసే ఉంటాడు. ఆయన ఇక్కడ ఈ ఫస్ట్ ఫోటోలో ఉన్న ఆయన వయసు 65 సంవత్సరాలు ఉన్నప్పుడు ద్రావిడ కళగం అని పెట్టాడు. మీరు అనుకోవచ్చు ముసలాళ్ళు అందరూ ఇక్కడ చేరారు, వీళ్ళు పార్టీ పెట్టారు, వీళ్ళ వల్ల ఏమైంది అనుకోవచ్చు. ఆల్ ఓల్డ్ మెన్ ఆర్ హియర్, వాట్ ఈస్ దట్ దే కెన్ డూ? దే కాన్ డూ మచ్. ఐసా కైసా కామ్ హోతా అనుకోవచ్చు. మీరు అనుకుంటున్నారా? లేదు లేదు, నేనైతే అట్లా కనపట్లేదు అంటారా నన్ను? అదే ముసలోళ్ళతో జోకులేయద్దు. ఎందుకంటే పెరియార్ వయసు 65 సంవత్సరాలు వచ్చినప్పుడు 1944లో ద్రావిడ కళగం పెట్టాడు ఆయన. దానిలోంచే డిఎంకే పుట్టింది. ఆ డిఎంకేలో వచ్చి ఏడిఎంకే పుట్టింది. ఆ రెండు పార్టీలే గత 60-70 సంవత్సరాలుగా బీసీల పార్టీలు, ఎస్సీల పార్టీలు, ఎస్టీల పార్టీలు తమిళనాడుని వెళ్తున్నాయి. అందువల్ల పెరియార్తో జోకొద్దు. సో పెరియార్ ఒక పని చేశాడు ఆయన. అంటే 80 సంవత్సరాల క్రితం ఆయన బ్లాక్ షర్ట్ మూమెంట్ తెచ్చాడు. బ్లాక్ షర్ట్ మూమెంట్. అందరూ నల్ల చొక్కాలు వేసుకోమన్నారు.
మన ఆత్మగౌరవం పెంచుకోవడం కోసం, నిలబెట్టుకోవడం కోసం మనం నల్ల చొక్కా, అందుకే నేను నల్ల చొక్కా వేసా, ఇక్కడ నుంచి నల్ల చొక్కాలోనే ఉంటాను. మీరు ఎవరైనా కానీ మీకు రాజ్యాధికారం కావాలా, అసెంబ్లీలో మీ కులం ఎమ్మెల్యేగా ఎంటర్ అవ్వాలంటే మీ కులం వాళ్ళందరూ కూడా నల్ల చొక్కా వేసుకోండి. చెప్పకండి, ఏం మాట్లాడక్కర, నల్ల చొక్కాలు వేసుకోండి. నెక్స్ట్ టైం మీటింగ్ జరిగినప్పుడు 40-50 నల్ల చొక్కాలు కనపడితే, ఇదే రేపొద్దున టీడీపీ పార్టీ ఆఫీస్ మీటింగ్కో లేకపోతే వైసీపీ మీటింగ్కి వెళ్ళినప్పుడు 10 నల్ల చొక్కాలు కనపడితే మొత్తం భయపడతారు. ఏం చేయొద్దు, ధర్నాలు చేయొద్దు, ఏం చేయక్కర్లా, మీకేం అధికారం అక్కర్లా, మీకు సొంతంగా మీరేం కావద్దు, మీరు నల్ల చొక్కా వేసుకోండి, ఖచ్చితంగా మార్పు వస్తుంది. ఇదేమి చాలా ఆ మార్పులే పెరియార్ తెచ్చాడు, ఆయన స్ఫూర్తిగా మనం దానికి వెళ్దాం. ఆయన జెండా కూడా నల్ల జెండా పెట్టాడు, అందులో ఎర్ర సర్కిల్ పెట్టాడు. ఎర్ర సర్కిల్ విప్లవానికి, మార్పుకి గుర్తు. సో మనం నలుపు బులుగు, బులుగు అంటే కరెక్టేనా, నలుపు బులుగు కలుపుకోవాలి, కలిపి నడవాలి. బ్లూ అండ్ బ్లాక్ అండ్ బ్లూ, బ్లాక్ అండ్ బ్లూ, బ్లాక్ అండ్ బ్లూతో బ్లూ కండువా, బ్లాక్ షర్ట్ చాలు. బ్లూ ఏంటి, కాన్స్టిట్యూషనల్ పాత్, అంబేద్కర్ సూచించిన మార్గం, నోబుల్ పాత్, బ్లూ పాత్, ఆ మార్గంలో నడుద్దాం. నల్ల చొక్కాలు వేసుకుందాం. మీరు చూడండి, మార్పు రాకపోతే నాకు చెప్పండి. ఎంతమంది నల్ల చొక్కాలు ఎన్ని చోట్ల వేస్తే అక్కడ ఖచ్చితంగా మార్పు జరుగుతుంది. మీ పార్టీ ఈవెన్ గవర్నమెంట్ ఆఫీసుల్లో కూడా నల్ల చొక్కాలు వేయండి. ఏం మాట్లాడకండి. అయ్యప్ప దీక్ష చేస్తున్నారుగా, ఏమవుతుందని అయ్యప్ప దీక్ష చేస్తున్నారండి నాకు అర్థం కాదు. మరి కాషాయం దీక్ష చేస్తాం, మరి పసుపు గుడ్లు వేసుకుని దీక్ష చేస్తాం, ఎందుకు చేస్తున్నాం 30-40 రోజులు? ఇది ఒక దీక్ష, రాజ్యాధికార దీక్ష. ఈ దీక్ష పేరేంటి? రాజ్యాధికార దీక్ష. ఈ రాజ్యాధికార దీక్షను చేపట్టండి. మార్పు రాకపోతే నన్ను అడగండి, ఖచ్చితంగా చెప్తున్నా. 1 సంవత్సరంలో మీకు సమూలమైన మార్పులు వస్తాయి. టీడీపీ తన మేనిఫెస్టోలో ఏం చెప్పింది? బీసీల సంరక్షణ చట్టం తెస్తుంది. నల్ల చొక్కాలు వేసుకొని తెస్తుంది, చచ్చినట్టు ఇస్తుంది. రూపాయి ఖర్చు లేని పని. ఎందుకు చేయట్లే? ప్రతిదానికి డబ్బులు కావాలంటాడు ఆయన చంద్రబాబు. మరి దీనికి డబ్బులు ఏం అవసరం? బీసీ సంరక్షణ చట్టాన్ని తేవటానికి దానికాడికి ఎందుకు హామీ ఇచ్చావు? ఎవరు అడిగారని ఇచ్చావు? ఏంటి నీ పాలసీ ఏంటి? హామీలు గుప్పించటమేనా? తర్వాత మండి చేయి చూపించటమా? ఏ రకమైనటువంటి రాజకీయ అస్తిత్వం ఉంది చంద్రబాబుకి నాకు చెప్పండి. జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబుకి తేడా ఏంటి చెప్పండి. ఏ రాయి అయినా ఒకటేనండి, పళ్ళోడు కొట్టుకోవటానికి. జగన్మోహన్ రెడ్డి రాయి అయినా ఒకటే, చంద్రబాబు నాయుడు రాయి అయినా ఒకటే. ఇది మనం గమనించాలి. ఇంకేమన్నాడు? బీసీలకి 34% రిజర్వేషన్లు ఇస్తా అన్నాడు. ఇంతవరకు దాని మీద ఏమి ఇంప్లిమెంట్ చేయలే. మరి ఎస్సీల మీద దాడులు జరుగుతుంటే దాని మీద ఇంకా సరైన చర్యలు లేనేలేవు. మరి ఎస్టీల సంగతి పట్టించుకున్న బాబుతే లేదు. ముస్లింల సంగతి మాట్లాడే అవసరమే లేదు. మరి ప్రజలు ఈ పాలన ఎవరి కోసం? మనం డైవర్ట్ చేయడానికి, అమరావతికి 1,00,000 ఎకరాలు తీసుకురావడానికి ఎవరి కోసం? ఒక ఊళ్ళో 1000 ఎకరాలు కనుక తీసుకుంటే 100 మందికే 1000 ఎకరాలు ఉంటాయి. అవునంటారు కాదంటారు? 900 మందికి భూములు ఉండవు. రైటా రాంగా? ఈ 100 మందికి నువ్వు కాంపన్సేషన్ ఇస్తున్నావు. ఎంత? 1000 గజాల స్థలమును 400 గజాలు, 400, 500, 200 గజాలు కమర్షియల్, 1200 గజాలు ఇస్తాం. మరి మిగిలిన 900 మంది ఆ 1000 ఎకరాల మీద బతుకుతున్నారు. ఇండైరెక్ట్గా, పరోక్షంగా ఆ గ్రామం మీద బతుకుతున్నారు, ఆ ఈకో సిస్టమ్. మరి వాళ్ళకేది కాంపన్సేషన్? ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ A1 పాయింట్ ఇదే లేవనున్నది. ఇది ఎవరు లేవనెత్తలా ఈ రాష్ట్రంలో. నేను చెప్తున్నా, ఈ పాయింట్ ఎవరు లేవనెత్తలా. బాక్సైడ్ మైన్స్ చేయకూడదంటే ఆ ఏరియాలో ఏదన్నా ఒక ఎండేంజర్డ్ స్పీసీస్ అంటారు, ఒక మొక్కో, ఒక కీటకం, ఒక పురుగు ఎక్కడా లేనిది అక్కడ ఉంటే అది పోద్దని చెప్పి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ పర్మిషన్ ఇవ్వదు బాక్సైట్ మైనింగ్కి.
మరి ఇక్కడ మనుషులే 1900 మనుషులు 900 మంది మనుషులు ఇబ్బందులు పడుతూ ఉంటే మరి జరిగేది అన్యాయం కదా. ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరు ప్రశ్నిస్తున్నారు? ఈ బహుజనులు ఈ 1,00,000 ఎకరాల్లో డిస్ప్లేస్ అయ్యే బహుజనుల హక్కుల కోసం పోరాడేది ఎవరు చెప్పండి నాకు ఈ రోజున. అందువల్ల మనం వీటినన్నింటినీ దృష్టిలో పెట్టుకుని మనం పనిచేద్దాం. ఈ రోజున గోపీనాథ్ గారి ఆధ్వర్యంలో నేషనల్ పార్టీ ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ నేషనల్ కోఆర్డినేటర్గా నన్ను నియమించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మనం కలిసి ముందుకు సాగుదాం. జై భీమ్, జై పులే. థ్యాంక్ యూ సార్. మరి బ్లాక్ షర్ట్స్ ఉద్యమాన్ని గురించి సార్ చెప్పారు. అయితే సార్ కొంచెం ఎర్రగా ఉంటాడు కాబట్టి బ్లాక్ షర్ట్ వేస్తే బాగా కనపడుతుంటాడు. మరి అందరి పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచన చేసినప్పుడు, అంటే మన కలర్ కూడా బ్లాక్ ఉండి ఇంకా బ్లాక్ వేస్తే ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది అసలు. యాక్చువల్గా ఇంకా ఎదురుకోవడం ఇంకా భయపడతాడు. కాబట్టి ఏంటంటే బ్లాక్ అనేటువంటిది ఒక నిరసనకి అదొక చిహ్నం. కాబట్టి అదొక మెసేజ్ ఇవ్వటం ఎదుటివాడికి నేను నిరసిస్తున్నానని. కాబట్టి దానికోసం మరి ఇప్పుడు మేము కూడా వైట్ షర్ట్లని ఇప్పేసి బ్లాక్ షర్ట్లు వేయాల్సింది తప్పదుగా. మీరు కూడా మనం బ్లాక్ షర్ట్స్ ఉద్యమాన్ని సింబాలిక్గా మనం కూడా అప్పుడప్పుడు మీటింగ్లప్పుడు తప్పకుండా బ్లాక్ షర్ట్ ఉద్యమాన్ని మనం ప్రారంభిద్దాం. మరి సార్ ఏదైనా స్పాన్సర్ చేస్తే అందరి కుర్రాళ్ళు కూడా బ్లాక్ ఏమంటారంటే టీషర్ట్లు, బ్లాక్ టీషర్ట్లు అయితే బాగా వేసుకుంటారు సార్ అందరూ ఇప్పుడు. కాబట్టి బ్లాక్ టీషర్ట్స్ కూడా కుర్రాళ్ళతో వేయించి మన ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్దాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ పూర్ణచంద్ర గారు కూలంకషంగా అన్ని విషయాలు చెప్పాడు. కాబట్టి ఏంటంటే ఇప్పుడు మనం ఎందుకు ఈ పార్టీని పెట్టాల్సిన అవసరం వచ్చింది అనేటువంటి సీక్వెన్స్ కూడా సార్ చెప్పడం జరిగింది. కాబట్టి దీని గురించి మీరు వివరించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మన కర్ణాటక రాష్ట్ర అధ్యక్షులు ఎం మునియప్ప గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను.